వనపర్తి జిల్లాలో ధాన్యం పేరుతో కోట్ల రూపాయలు దండుకున్న డిఎస్ఓ కాశీ విశ్వనాథ్ అవినీతి అక్రమాలపై విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ ప్రభుత్వాన్ని కోరారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం రాచాల మాట్లాడుతూ కాశీ విశ్వనాథ్ వనపర్తి డిఎస్ఓగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచే అనేక అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని, జిల్లాలో దాదాపు 40 మిల్లులకు అర్హత ఉన్న తప్పుడు సమాచారంతో పక్క జిల్లాలకు ధాన్యం కేటాయించి తన కార్యాలయంలో పనిచేసే అవుట్సోర్సింగ్ ఉద్యోగి బంధువుల అకౌంట్లోకి డబ్బులు వేయించుకున్నారని ఆరోపించారు. అవినీతికి సంబంధించిన అన్ని ఆధారాలు తమ దగ్గర ఉన్నాయన్నారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. ఓకేనా, ఫిర్యాదు ఇచ్చినా కూడా ఈరోజు అవినీతి అక్రమాలకు కేరాఫ్గా నిలిచినటువంటి సివిల్ సప్లై శాఖ పనిచేసినటువంటి డిఎస్ఓ కాశీ విశ్వనాథ్పై విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బీసీ పొలిటికల్ జేఏసీ పక్షాన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి గత ప్రభుత్వం చేసిన తప్పిదాలతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి వనపర్తి జిల్లాలో ఒక ఎట్లా ఉందంటే, రాష్ట్రం అంతా కూడా 3,300 కోట్ల బకాయిలు ఉంటాయి రైస్ మిల్లర్ల నుంచి ధాన్యంలో. వనపర్తి జిల్లాలో మాత్రం ఈరోజు 1,100 కోట్లు ఉంది. అంటే మళ్ళీ అధికార నిర్వాహకం వలన ఈరోజు అంత పేరుకపోయిందని చెప్పి మేము గంటబద్ధంగా చెప్తా ఉన్నాం. వీళ్ళు సరిగా పెట్టించుకోక ఈరోజు చూసిస్తున్నట్టు వ్యవహరిస్తూ ఇప్పటికి కూడా అదే పంత కొనసాగిస్తూ ఉన్నారు. మరి ఇంతకుముందు ఉండే డిఎం ఇర్ఫాన్ అని ఈయన తోడు దొంగలా వ్యవహరిస్తూ నీకెంత నాకెంత అనే పద్ధతిని ఈరోజు పంచుకొని ఈరోజు వాటాలు చేసుకున్న పరిస్థితి ఉంది. సరే, మేము బీసీ పొలిటికల్ చేసి ఆయన ఇర్ఫాన్ మీద కలెక్టర్ గారికి ఫిర్యాదు చేస్తే ఆయన వెంటనే రిలీవ్ చేసిండు. కానీ డిఎస్ఓ కూడా ప్రజెంట్ డిప్యుటేషన్ పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి డిప్యుటేషన్ వెళ్ళిండు, కానీ జరిగిన అవినీతిని ఈరోజు ఆయన హయాంలోనే ఎక్కువ జరుగుతూ ఉంది. మళ్ళీ వనపర్తి జిల్లాలో పండించినటువంటి ధాన్యాన్ని వనపర్తి జిల్లా రైస్ మిల్లర్లకు కేటాయించాలి. మరి ఆయన ఏం చేశాడు, డిఫాల్టర్లు ఉన్నారని చెప్పి పక్క జిల్లాలో కేటాయించాడు. అంటే ఒక జాయింట్ కలెక్టరు, అడిషనల్ కలెక్టరు సంతకం చేసేస్తే కూడా కేటాయించకుండా తన నిర్ణయాన్ని ఎంత ఏకపక్షంగా తీసుకుంటాడంటే పక్క జిల్లాలకు ధాన్యం కేటాయిస్తున్నాడు. ఎందుకొరకు అంటే పక్క జిల్లాలకు కేటాయిస్తే ఒక బస్సాకు 5 నుంచి 10 రూపాయలు ఈరోజు కమిషన్ దండుకున్నాడు. కొన్ని రైస్ మిల్లర్ల నుంచి 50,000 లక్ష మొత్తం దాదాపు ఒక 2 కోట్ల రూపాయలు ఈరోజు వసూలు చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. అంటే ఇది నిజం కూడా. ఎందుకంటే తన ఆఫీసులో పనిచేస్తున్నటువంటి ఒక అవుట్సోర్సింగ్ ఉద్యోగి వాళ్ళ బామ్మడి అకౌంట్లో డబ్బులు వేసుకొని ఈయన తీసుకున్నట్టు ఖచ్చితంగా ఆధారాలు మా దగ్గర ఉన్నాయి. ఇవాళనే వీటి మీద పై అధికారులకు కూడా మేము ఫిర్యాదు చేయబోతా ఉన్నాం. మరి అదేవిధంగా జిల్లాలో ఎంత దుర్మార్గం అంటే, పంచనామా చేసి విద్యుత్ కనెక్షన్ లేకుంటే రైస్ మిల్ నడవదు. విద్యుత్ కనెక్షన్ లేని రైస్ మిల్లు కూడా ఈరోజు ధాన్యం కేటాయించిందంటే ఆయన ఏ విధంగా అవినీతికి పాల్పడ్డాడు ఈరోజు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పొచ్చు. మరి డిఫాల్టర్ అని కొంతమందిని పక్కన పెట్టిండు, సంతోషం. ఎందుకంటే మేము కూడా దాన్ని ఎంకరేజ్ చేయం. మంచిగా చేసిన వాళ్ళకు ప్యాడ్ చేయండి, డిఫాల్టర్లకు ఇవ్వకండి. కానీ విద్యుత్ కనెక్షన్ లేని రైస్ మిల్లుకు మీరు ధాన్యం ఎట్లా కేటాయిస్తారు? మొన్న దానిపైన విజిలెన్స్ అధికారులు కూడా వచ్చి విచారణ జరిపినట్టు సమాచారం ఉంది. మరి అతని ఆగడాలకు ఈరోజు అంతు లేకుండా పోతుంది. కాబట్టి అతన్ని వెంటనే సస్పెండ్ చేయాలి. సస్పెండ్ చేసి విచారణ చేయాలని చెప్పి బీసీ పొలిటికల్ జేఏసీ పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా వనపర్తి జిల్లాలో కూడా ఈరోజు పరిపాలన గాడి తప్పుతూ ఉంది. మా కలెక్టర్ గారు ఉన్నారు, నిజంగా మళ్ళీ ఆయన మంచితనమో లేకుంటే ఏదో కానీ ఏ శాఖ మీద ఫిర్యాదు చేసినా స్పందన ఉండదు, పట్టించుకోడు. కాబట్టి వీలైతే రాష్ట్ర ప్రభుత్వం కూడా జిల్లా కలెక్టర్ని కూడా మార్చితే ఈరోజు పరిపాలన కూడా బాగుంటుంది. గతంలో మేము ఎంతోమంది కలెక్టర్లు చూసినాం, కానీ ఇప్పుడున్నటువంటి కలెక్టర్ను మాత్రం మేము ఎక్కడ చూడలేదు. ఏ దాని మీద ఫిర్యాదు ఇచ్చినా పట్టించుకోడు. సరే అంటాడు, ఒక చిన్న స్మైల్ ఇస్తాడు, అయిపోతుంది. మళ్ళీ ఆ పని అయ్యిందా, లేకుంటే ఉన్నతాధికారులైన పర్యవేక్షణ ఉందా? ఆయన ఆఫీసులో కలెక్టరేట్ భవన్లు ఉన్నాయి. గతంలో ఎక్సైజ్ ఆఫీసర్ చూసినాం, తర్వాత సివిల్ సప్లై డిఎం, సివిల్ సప్లై డిఎస్. అంటే ఈరోజు జీతాలు తీసుకొని అధికారులు పనిచేస్తున్నారా, లేకుంటే ఈరోజు బీసీ పొలిటికల్ చేసి ప్రతి ఒక్క అంశం మీద మేము తీసుకొస్తా ఉన్నాం.
మరి ప్రతి ఒక్క అంశం బీసీ పొలిటికల్ చేసి పనిచేస్తే ఈరోజు ఉన్నతాధికారులు ఏం పనిచేస్తూ ఉన్నారు, కింది స్థాయి అధికారులు ఏం చేస్తూ ఉన్నారు, స్థానిక ప్రజాప్రతినిధులు ఏం చేస్తూ ఉన్నారో ఒకసారి ఆలోచించుకోవాలని చెప్పి మేము వనపర్తి ప్రజానీకాన్ని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి ఇటువంటి పొరపాట్లు జరగకుండా ఈ యొక్క అవినీతికి పాల్పడిన అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పి మరొక్కసారి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.